సాయంత్రం బయటికి వెళ్దామా? ఐ వాంట్ టు స్టే అలోన్. సరే, అలాగే ఉందాం. చాలాసేపు అయింది, వెళ్దామా? వర్షం కూడా పడేలా ఉంది. వీళ్ళిద్దరు సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్నీ ముందే. ఓ, పెళ్ళికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకొని ఆడి పరిస్థితి ఏంటంటే సత్యం? తప్పే ఉందిలే అన్న, తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే, సరే సరే. నాకు తెలుసు ఎందుకు ఇలా ఉన్నావు. తెలిసిందే కదా, నువ్వు చెప్పిందే గుర్తుందా? నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. హాయ్ జాను. హాయ్. సుమా, ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి. సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది. ఎవరు కొన్నారు? నాన్న. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరి ఇంకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా? జాను, చాక్లెట్. బాగుందా చాక్లెట్? బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? పైన వడియాలేమో ఆరబెట్టినావా? ఇదేంటి రాళ్ళు కూడా పెట్టానే?
హెల్ప్ చేయాలా? ఎలే ముందులే లుంగి సరి చేసుకో. మీ బస్తీలా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకు ఇంకా పెళ్ళెందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికా? అయ్యా, అదే జాలేసి అడిగినా. ఆడైతేంది మొగ్గ అయితేంది, కోరికలు అయితే ఉంటాయి కదా. నిజంగానే జాలేసి అడిగినా. సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. సరిత, నాకెందుకు? నీకోసమే. కళ్ళెందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళెందుకు మూసుకుంటావో నాకు తెలుసు, నేనెందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా. తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? టైంకి తగులుకుంటాడు మసలు నా కొడుకు. భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం, ఏంటి పడిపోయిందా?